హాయ్ అండి. దాదాపు 10 సంవత్సరాల పైన ఢిల్లీలో రాజ్యం చేసిన ఆప్ పార్టీ ఓడిపోయే పరిస్థితులకు వచ్చేసింది. ఇప్పుడు ట్రెండింగ్ చూస్తుంటే భారతీయ జనతా పార్టీ 25 ఏళ్ల నుంచి అసలు అధికారంలో లేని భారతీయ జనతా పార్టీ ఈరోజు అధికారంలోకి వస్తుంది ఢిల్లీలో. కాంగ్రెస్ ఏమో ఎక్కడ సోదిలో లేకుండా అయిపోయింది. సో వీటన్నిటికీ కారణాలు ఏంటి అనేది చూసే ముందు ఇది త్వరగా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్, అలాగే మన ఛానల్స్ వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. వేదాంత ఛానల్లో పొలిటికల్ రివ్యూలు మాత్రమే కాకుండా అన్ని అంశాల మీద రివ్యూలు వస్తూ ఉంటాయి. అలా కాదు, మాకు పొలిటికల్ అంశాలు మాత్రం ఇంట్రెస్ట్ అన్న వాళ్ళకి పొలిటికల్ వేదాంత ఛానల్ ఉంది, అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక అసలు వీడియోలోకి వస్తే, ఇండియా అగెనిస్ట్ కరప్షన్ అన్న ట్యాగ్ లైన్ తోటి ఒక సంస్థను స్థాపించి దానిలో ప్రధానమైన లీడర్గా ఎదిగిన అరవింద్ కేజ్రీవాల్ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేసిన ఉద్యమకారుడిగా ప్రజల్లో మంచి గుడ్ విల్ తెచ్చుకుని అలా ఒక పార్టీని స్థాపించి, ఆప్ అనే ఒక పార్టీని స్థాపించి ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన ఆ నాయకుడు, అవినీతికి వ్యతిరేకంగా వచ్చిన ఆ నాయకుడు, అదే నాయకుడు ఈరోజు అవినీతి కోపంలో కూరుకుపోయి లిక్కర్ స్కామ్లో ఇరుక్కుపోయి జైలుకి వెళ్ళొచ్చి, అతను మాత్రమే కాకుండా అతను ముఖ్యమంత్రిగా, అతను ఉప ముఖ్యమంత్రి, ఇంకా దాదాపు ఒక 10 మంది ఆపు నాయకులు అందరూ జైళ్ళలోకి వెళ్ళిపోయి, ఇలాంటి పరిస్థితి ఒక పార్టీకి రావడం చాలా దురదృష్టకరం. ఒక నాయకుడికి రావడం దురదృష్టకరం. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమకారుడిగా వచ్చిన నాయకుడు అవినీతి కూరుకుపోవడం అంటే ఇంతకన్నా దురదృష్టకరమైన సంఘటన ఇంకోటి ఉండదు దేశ చరిత్రలో. సో ఆ కారణంగానే ఈరోజు ఆప్ పార్టీ ఢిల్లీలో ఓడిపోతుంది. లిక్కర్ స్కామ్ మాత్రమే కాదు, నేను కేవలం పేద ప్రజల ప్రతినిధిని, నేను కూడా పేదవాడినే, డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉంటాను నేను అని చెప్పిన నాయకుడు ఒక పెద్ద శీష్ మహల్ కట్టుకుని, 80 కోట్ల రూపాయలతోటి పెద్ద శీష్ మహల్ కట్టుకుని దాంట్లో రాజభోగాలు అనుభవిస్తూ నివసించడం అనేది, ఆ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత అసలు ఢిల్లీ ఓటర్లకి బుర్ర తిరిగిపోయింది. ఎలాంటి నాయకుడు ఎలా అయిపోయాడు, ఇక ఈ నాయకుడు పనికిరాడు. ఎందుకంటే అవినీతికి వ్యతిరేకంగానే మనం ఓటేసాం, ఇతనే అదే అవినీతి చేస్తున్నాడు, ఇతనే పెద్ద పెద్ద బిల్డింగ్లు డబుల్ బెడ్రూమ్లో ఉంటానన్నవాడు ఇప్పుడు పెద్ద పెద్ద మాల్లు కట్టుకుని రాజమాల్లో ఉంటున్నాడు. ఇక ఇతను ఏమాత్రం సామాన్యుడికి ప్రతినిధి కాదు అని చెప్పి అతన్ని ఓడిస్తున్నారు. ఇప్పుడు దీనికి తోడు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ షీలా దీక్షిత్ ఆధ్వర్యంలో ఆవిడ ముఖ్యమంత్రిగా పనిచేసిన రోజుల్లో స్కాముల మీద స్కాములు, అప్పట్లోనే ఆ అవినీతికి వ్యతిరేకంగా ఈ ఆప్ అనే పార్టీ పుట్టింది. అందుకని అప్పుడు అంత అవినీతి చేసి స్కాముల్లో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీని ఈ రోజు దాకా కూడా ప్రజలు ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే కాంగ్రెస్ ఏ స్థాయిలో ఆ రోజు అవినీతి చేసిందో మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఆ అవినీతి చేసినందుకే కాంగ్రెస్ని ఆ రోజు ఓడిచ్చారు, అదే అవినీతి చేస్తున్నందుకు ఈరోజు ఆప్ పార్టీని ఓడిస్తున్నారు. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం అధికారంలో ఉన్న పార్టీని ఇప్పుడు మళ్ళీ భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొస్తున్నారు. ఇందులో భారతీయ జనతా పార్టీ చేసిన దానికన్నా కూడా ఆప్ చేసిన స్వయంకృత అపరాధాలే ఎక్కువ ఉన్నాయి. ఏదో కొన్ని కార్యక్రమాలు చేశారు, ఏదో మొహల్లా క్లినిక్లను పెట్టారు. మొహల్లా క్లినిక్లను పెడితే అందరూ సంతోషించారు. మొత్తం దేశవ్యాప్తంగా దాన్ని ఒక మోడల్గా తీసుకోవాలని కూడా అన్ని రాజకీయ పార్టీలు అనుకున్నాయి. తీరా చూస్తే ఆప్ పార్టీ పెట్టిన ఈ మొహల్లా క్లినిక్లు అవి కూడా అవినీతి కోపాలుగా మారిపోయినాయి. ఎవరైనా తుమ్ము దగ్గు వస్తే చాలు వెళ్తే 100 టెస్టులు చేయడం, ఆ 100 టెస్టులు చేసిన దానికి గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం. అందులో సరే ఎవరి వాటాలో వాళ్ళకి వెళ్ళిపోతే ఇది అందరికీ తెలిసిన విషయం. సో మొహల్లా క్లినిక్లను కూడా అవినీతి కోపాలుగా మార్చేశారు. కొన్ని మంచి స్కూల్స్ పెట్టారు, అంతవరకు బాగానే ఉంది. ఉచిత బస్సు అన్నారు, ఆ ఉచిత బస్సు అన్నందుకే లాస్ట్ టైం మహిళలందరూ కూడా ఆప్ పార్టీకి ఓట్లు వేశారు. ఈసారి కూడా అనేక ఉచిత పథకాలు ఇస్తామన్న ప్రామిసులు చేసింది ఆ ప్రభుత్వం, కానీ వాటిని ఎవరు నమ్మలా. నువ్వు ఉచితాలు ఇస్తే ఏంటి, నువ్వే అవినీతిలో కూరుకుపోయినప్పుడు ఉచితాలు ఇస్తే ఏంటి, నువ్వు నాకు ఉచిత బస్సు ఇస్తే ఏంటి, ఇంట్లోనేమో ట్యాప్ ఓపెన్ చేస్తే అందులో మురికి నీళ్ళు వస్తున్నాయి, నువ్వు ఉచిత బస్సు ఇస్తున్నావు కదా అని మురికి నీళ్ళు తాగి మేము హాస్పిటల్స్ పాలవ్వాలా?
కొన్ని ఆ హాస్పిటల్కి వెళ్తేనేమో అక్కడేమో మళ్ళీ మాకు తుమ్మ దగ్గు జలుబు జ్వరం వచ్చి వెళ్తే దానికి 100 టెస్టులు చేసి అందులో కూడా అవినీతి చేస్తున్నారు మీరు అని చెప్పి ఇప్పుడు ఆ పార్టీని ఓడించారు. దీనికి తోడు ఆప్ ఏవైతే ప్రామిసులు చేసిందో ఆ ప్రామిసులు చేయడంలో ఫెయిల్ అయింది. కారణం ఏంటంటే ఇక్కడ ఢిల్లీలో సంపాదించిన డబ్బులు, ఢిల్లీ ప్రభుత్వంలో ఉన్న డబ్బుల్ని కూడా తీసుకెళ్ళి ఆప్ తన పార్టీ అవసరాల కోసం పంజాబ్లోను అలాగే గోవాలోను ఖర్చు పెట్టింది. పంజాబ్లో అధికారంలోకి వచ్చారు, గోవాలో అధికారంలో రాలేకపోయారు, కానీ ఇక్కడ డబ్బులని తీసుకెళ్ళి అక్కడ ఖర్చు పెట్టారు. సో ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు విసిగిపోయారు, ఢిల్లీ ప్రజలు. దీనికి తోడు అసలు ఆప్కు ఉన్న ఓటర్లు ఎవరయ్యా అంటే పాత కాంగ్రెస్ ఓటర్లు, ఇప్పుడు ఆప్ ఓటర్లు. వాళ్ళలో ఎక్కువ మంది ముస్లింలు, దళితులు. ఇప్పుడు లాస్ట్ టైం ఏమో కాంగ్రెస్ పార్టీను ఆ పార్టీ కలిసి ఉన్నాయి కాబట్టి ముస్లింలు కానీ దళితులు కానీ మొత్తం యునానిమస్గా ఆ పార్టీకి వేసేశారు, ఆ కూటమికి. ఈసారి ఏమైంది, ఆ పార్టీ వల్ల దేశవ్యాప్తంగా గోవాలో నష్టపోయింది, పంజాబ్లో గవర్నమెంట్నే కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు విడివిడిగా పోటీ చేసినాయి. ఇప్పుడు విడివిడిగా పోటీ చేయడం వల్ల ముఖ్యంగా ముస్లిం ఓట్లన్నీ కూడా చీలిపోయినాయి. ముస్లింలు మెజారిటీగా ఉన్న 12 నియోజకవర్గాల్లో ఎక్కువ మెజారిటీ నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్లు గెలుస్తున్నారంటే మీరు ఆలోచించుకోవచ్చు ముస్లింలో ఎంత చీలిక వచ్చేసింది. కాంగ్రెస్ వల్ల కొంత చీలిక వచ్చేసింది, ఒక 2 నియోజకవర్గాల్లో ఎంఐఎం కూడా పోటీ చేసింది, అక్కడ చీలిక వచ్చింది. ఇది కాకుండా ముస్లిం మహిళలకి భారతీయ జనతా పార్టీ త్రిపుల్ తలాక్ కానీ మిగతా చేయడం వల్ల ఆ ముస్లిం మహిళల్లో కొంత ఓట్ బ్యాంకు బీజేపీ వైపు మళ్ళటం కూడా ఆప్ ఓటమికి ప్రధానమైన కారణం. ఆప్ పరిపాలనలో రోడ్లు సరిగా లేవు, నీళ్లు సరిగా లేవు, విద్యుత్ సరిగా లేదు, అన్నీ ఫ్రీ అంటారు కానీ అసలు విద్యుత్తే ఉండదు. పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోయింది. వేటిని తగ్గించాలన్నా సరే మాకు లెఫ్టినెంట్ గవర్నర్ సహకరించట్లేదని అబాండాలు వేస్తాడు కేజ్రీవాల్, లేదంటే కేంద్ర ప్రభుత్వం సరిగ్గా సహకరించట్లేదు, వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదని కేజ్రీవాల్ అబాండాలు వేస్తుంటాడు. సరే ఇవన్నీ కూడా సింపతిని గెయిన్ చేస్తాయనుకుని అతను అనుకున్నాడు, కానీ ఇదేమైపోయింది, బూమరాంగ్ అయిపోయింది. అంటే కేంద్రంలో ఉన్న పార్టీతోని ఇక్కడ ఇంకొక సేమ్ అదే పార్టీ ఉంటేనే ఢిల్లీ అభివృద్ధి జరుగుతుందన్నమాట అనేది ఢిల్లీ ప్రజలకు అర్థమైపోయింది. ఎందుకు, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ షీలా దీక్షిత్ వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ కాంగ్రెస్ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ఉంది, అభివృద్ధి జరిగింది. అంతకుముందు భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు కూడా అలాగే భారతీయ జనతా పార్టీ, అక్కడ భారతీయ జనతా పార్టీ ఉండటం వల్ల అభివృద్ధి జరిగింది. కానీ ఇప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఆప్ ఉండటం వల్ల పూర్తిగా ఈ 10-15 ఏళ్లలో అభివృద్ధి అనేది ఆగిపోయింది, ఈ 10-12 ఏళ్ళలో. సో దీనివల్ల అక్కడ ఉన్న పార్టీని ఇక్కడ పెట్టుకుంటే కానీ అభివృద్ధి సాగదనమాట అని చెప్పి డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే బెటర్ అని ఇప్పుడు ఢిల్లీ ప్రజలు కూడా నిర్ణయించుకున్నారు, ఓటర్లు కూడా నిర్ణయించుకున్నారు. ఇది కాకుండా ఇదేమీ ఒక సెంటిమెంట్తో వచ్చిన పార్టీ ఏం కాదు. ఇది తెలుగు దేశంలాగా ఒక తెలుగు సెంటిమెంట్తోనో, లేదంటే తమిళ సెంటిమెంట్, తమిళనాడు పార్టీ లాగా తమిళ సెంటిమెంట్, ద్రవిడ సెంటిమెంట్తోనో అట్లా వచ్చిన, లేదా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చినట్టు ఆ తెలంగాణ సెంటిమెంట్తోనే వచ్చిన పార్టీ కాదు, కేవలం అవినీతికి వ్యతిరేకంగా వచ్చిన పార్టీ. ఆ అవినీతికి వ్యతిరేకంగా వచ్చిన పార్టీ అవినీతి ముద్రలో కూరుకుపోవడం వల్ల ఇప్పుడు ఓడిపోతుంది. అట్ ది సేమ్ టైం అక్కడ ప్రాంతీయ అభిమానాలు లాంటివన్నీ ఏమి లేవు అక్కడ. ఎందుకంటే ఢిల్లీలో దేశంలో ఉన్న అన్ని ప్రాంతాల ప్రజలు కూడా వచ్చి అక్కడ ఢిల్లీలో నివసిస్తుంటారు. ఎక్కువ ఉత్తరాది ప్రజలు ఉన్నారు, కొన్ని చోట్ల దక్షిణాది వాళ్ళు ఉన్నారు, రకరకాల రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు, అనేక భాషల వాళ్ళు ఉన్నారు. అందువల్ల పర్టికులర్గా ఈ పార్టీకి వేయాలన్న సెంటిమెంట్ వాళ్ళకి ఏముండదు. సో అది కూడా ఇప్పుడు ఈ కేజ్రీవాల్ పార్టీ ఆప్ పార్టీ ఓడిపోవడానికి ఒక కారణం. నువ్వు ఏ బేస్ మీద వచ్చావు ఆ బేస్ పోయింది, ఆ బేస్ పోయినప్పుడు నీకు వేరేగా ఇంకా నీకంటూ ప్రత్యేకించి ఓట్ బ్యాంక్ అంటూ లేకుండా పోయింది, సెంటిమెంటల్ ఓట్ బ్యాంక్ లేకుండా పోయింది. సో అందువల్ల అసలు ఇప్పుడు ఆ పార్టీకే పెద్ద ఇబ్బంది అయిపోయింది. అసలు రాబోయే రోజుల్లో అసలు ఆ పార్టీ ఇక్కడ ఓడిపోతుంది, పంజాబ్లో ఉన్న గవర్నమెంట్ కూడా పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దాని గురించి మళ్ళీ ఇంకోసారి మాట్లాడదాం. ఇక భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచే ఆ పార్టీ అధికారాన్ని తీసుకుంది. దానికన్నా ఎప్పుడో ముందు భారతీయ జనతా పార్టీ ఉంది. ఆ కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోవడం వల్ల ఆ పార్టీ పుట్టింది, ఆ పార్టీ సక్సెస్ అయిపోయింది. మళ్ళీ ఆ పార్టీ మీద ఉన్న యాంటీ ఇన్కంబెన్సీని క్యాష్ చేసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ కాలేదు, కాంగ్రెస్ పార్టీ సక్సెస్ కాలేదు. ఎందుకంటే అది అవినీతి పార్టీ, ఇది అవినీతి పార్టీ, రెండు అవినీతి పార్టీలు అవడం వల్ల ఈ అవినీతి పార్టీలు మనకు వద్దని చెప్పి ఇప్పుడు పక్కన పెట్టారు. భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే ఢిల్లీలో అధికారంలోకి వచ్చినా కూడా
కేంద్రంలో ప్రతిసారి కేంద్రంలో అంటే ఎంపీ ఎలక్షన్స్కి మాత్రం ఢిల్లీ ఓటర్లు అన్ని నియోజకవర్గాలు, అన్ని ఎంపీ నియోజకవర్గాల్లోనూ 7 నియోజకవర్గాలు ఉంటే 7 నియోజకవర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తూ వచ్చారు. 2014లో అదే పరిస్థితి, 2019లో అదే పరిస్థితి, 2024లో అదే పరిస్థితి. కేవలం స్టేట్కి సంబంధించి మాత్రమే ఆపుకిచ్చారు తప్ప జాతీయ స్థాయి ఎంపీ సీట్లు వచ్చేసరికి మళ్ళీ భారతీయ జనతా పార్టీనే గెలిపిస్తూ వచ్చారు ఢిల్లీ ఓటర్లు. అంటే ఢిల్లీ ఓటర్లకి భారతీయ జనతా పార్టీ మీద పెద్ద వ్యతిరేకత ఏమీ లేదు. సో ఆ అనుకూలత ఇప్పుడు, ఆ వ్యతిరేకత లేకపోవడం ఏదైతే ఉందో అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ అయిపోవడం, ఆ పార్టీ కూడా అవినీతి పార్టీ అయిపోవడంతో దాన్ని ఆ ప్లేస్లోకి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వచ్చేసింది. అట్ ది సేమ్ టైం ఈ అవినీతి కూరుకుపోయిన సందర్భంలో ఖచ్చితంగా ఈసారి మనం గెలవడానికి అవకాశం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ మొన్న ఎంపీ ఎలక్షన్లు అయిన దగ్గర నుంచి కూడా కంటిన్యూస్గా ఢిల్లీలో లోకల్ స్థాయికి వెళ్ళిపోయి ప్రతి ఇంటికి, ప్రతి డోర్కి వెళ్ళి డోర్ నాక్ చేసి కేజ్రీవాల్ అవినీతిని వాళ్ళ మెదడులోకి ఎక్కించడం సక్సెస్ అయ్యారు. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ఆర్ఎస్ఎస్ వర్గాలు లేదంటే సంఘ పరివారికి సంబంధించిన మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ తిష్ట వేసి ప్రతి ఇంటికి వెళ్ళి అవినీతి గురించి వాళ్ళ మెదడులోకి ఎక్కించడంలో సక్సెస్ అయ్యారు. సో అది ఇప్పుడు వీళ్ళకి సక్సెస్ ఇస్తోంది భారతీయ జనతా పార్టీకి. రెండోది ఏంటంటే కేజ్రీవాల్తో పాటు మిగతా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు కూడా అవినీతితో కూరుకుపోవడంతో సరే కేజ్రీవాల్ మీద కొంత సింపతి ఇంకా కొంత వర్కౌట్ అవుతుందేమో అని కేజ్రీవాల్ని పక్కన పెట్టి నియోజకవర్గాలు వారీగా ప్రచారం మొదలుపెట్టింది భారతీయ జనతా పార్టీ. మీ ఎమ్మెల్యే అవినీతితో కోరిపోయాడు, మీ ఎమ్మెల్యే ఈ పని చేయలేపాడు, మీ ఎమ్మెల్యే మీ నియోజకవర్గానికి ఇది చేయలేపాడు అని చెప్పి ఆ నియోజకవర్గాల వారీగా ఆ లోకల్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతను తీసుకురావడం, వ్యతిరేకతని క్యాష్ చేసుకోవడంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సక్సెస్ అవ్వడం అనేది ఇంకో ప్రధానమైన కారణం గెలుపులో. కేజ్రీవాల్ గెలుస్తాడా లేదా పక్కన పెట్టేసి కేజ్రీవాల్ తప్ప మిగతా వాళ్ళ అవినీతిని గురించి ఫోకస్ చేయడంలో కూడా నియోజకవర్గాల వారిగా ఫోకస్ చేయడం అనేది బాగా కలిసి వచ్చింది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ. ఇది కాకుండా ఉత్తరాది ప్రజలందరూ కూడా నార్త్ ఇండియన్స్ ఇప్పుడు కూడా బీజేపీకి ఓట్లు వేస్తారు కాబట్టి ఆ నార్త్ ఇండియన్ ప్రజలు మెజారిటీగా ఉన్నారు ఢిల్లీలో, వాళ్ళందరూ వేశారు. దక్షిణాదిలో కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉండటం వల్ల తెలుగు వాళ్ళందరూ కూడా 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళు మెజారిటీగా భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేశారు. అలాగే బీహారీలు కూడా ఇప్పుడు నితీష్ కుమార్ కూటమితో కలిసి ఉండటం వల్ల, ఎన్డీఏలు కలిసి ఉండటం వల్ల బీహారీలు కూడా భారతీయ జనతా పార్టీకి వేశారు. ఇలా అన్ని రకాలుగా కూడా ఈసారి ఎన్డీఏలోకి పెద్ద పెద్ద పార్టీలు రావడం అనేది కూడా ఇప్పుడు కలిసి వచ్చింది. ఆ పార్టీలకు సంబంధించిన సింపథైజర్స్, ఆ ఓటర్లు కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఢిల్లీలో ఓట్లు వేశారు. సో ఇవన్నీ కూడా కలిసి వచ్చినాయి. సో ఇట్లా 2 రకాలుగా ప్రధానంగా కేజ్రీవాల్ అవినీతిలో కూరుకుపోవడం, శీష్ మహల్ని కట్టుకోవడం. ఇంకోటి అసలు కేజ్రీవాల్ తప్ప ఇంకో ప్రధానమైన నాయకుడు పార్టీలో లేకపోవడం. మొదట్లో బోల్డ్ మంది ఉండేవాళ్ళు, వాళ్ళు దేవేంద్ర యాదవ్ అని ఇంకొక ప్రశాంత్ భూషణ్ వీళ్ళందరూ ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ కూడా ఫస్ట్ అధికారంలోకి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా తను నెక్స్ట్ ప్రధానమంత్రి పోవాలన్న అత్యుత్సాహం కొద్దీ తనే టాప్ లీడర్గా ఉండాలి, మిగతా వాళ్ళు ఉంటే తనకు ఇబ్బంది అవుతుందని చెప్పి కోస్త పేరున్న ఆప్ నాయకులందరినీ కూడా బయటికి పంపించాడు కేజ్రీవాల్. సో అది కూడా ఇప్పుడు ఎఫెక్ట్ కొట్టింది. ఇప్పుడు కేజ్రీవాల్ తప్ప మిగతా వాళ్ళు ఎవరో కూడా లేదా పేరున్న నాయకులు కాకపోవడం, వాళ్ళకంతూ సొంత గుడ్ విల్ లేకపోవడం, అసలు గుడ్ విల్ ఉన్న నాయకుడు అవినీతిలో కూరుకుపోవడం, దీనివల్ల మొత్తానికే మోసం వచ్చేసింది. సో ఇలాగా కేజ్రీవాల్ అవినీతి, కరప్షన్కి వ్యతిరేకంగా వచ్చిన కేజ్రీవాల్ సొంతంగా కరప్షన్లో కూరుకుపోవడం, పేదవాళ్ళతో నేను కలిసి ఉంటానని చెప్పిన ఆయన శీష్ మహల్ కట్టుకోవడం, ఆ నర్మదా నది నీళ్ళని 10 సంవత్సరాలు పరిపాలన చేస్తూ కూడా ఇప్పటికీ బాగు చేయలేకపోవడం, ట్యాప్ ఓపెన్ చేస్తే మురికి నీళ్ళు రావడం, ఇవన్నీ కూడా ఆపుకి వ్యతిరేకంగా పనిచేసి అట్ ది సేమ్ టైం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉండటం, అలా ఇక్కడ ఢిల్లీలో కూడా సేమ్ ప్రభుత్వం ఉంటేనే ఢిల్లీ అభివృద్ధి జరుగుతుందని చెప్పి ప్రజలు నమ్మడం, అది కూడా ఎవరి వల్ల నమ్మారు, అది కూడా కేజ్రీవాల్ వల్లే. తను ఏ పని చేయలేకపోయినా ఇది లెఫ్టినెంట్ గవర్నర్ నాకు సహకరించట్లేదు కాబట్టి మీకు చెప్పి నీ పని చేయలేకపోతున్నాను, లేదంటే కేంద్ర ప్రభుత్వం నాకు డబ్బులు ఇవ్వట్లేదు నాకు సహకరించట్లేదు కాబట్టి ఈ పని చేయలేకపోతున్నాను అని చెప్తున్నాను. అంటే ఏంటి, అదేదో తనకు సింపతి వర్కౌట్ అవుతుందని ఆయన అనుకున్నాడు. తీరా చూస్తే ప్రజలు ఏమనుకున్నా, ఓహో అయితే అక్కడ ఎవరు ఉంటే ఇక్కడ అలాగే ఉంటే తప్ప ఇక్కడ మనకి పనులు అవ్వ అనమాట, మనకి అభివృద్ధి జరగదు అనమాట అనుకుని డబుల్ ఇంజన్ సర్కారే బెటర్ అనుకుని ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి వేశారు. వీటికి తోరు భారతీయ జనతా పార్టీ చేసిన అక్కడ బూత్ లెవెల్లో చేసిన పోల్ మేనేజ్మెంట్, అలాగే డోర్ టు డోర్
సంఘ పరివార సంస్థలన్నీ కలిసి చేసిన ప్రచారం ఇవన్నీ కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చినాయి. ఆపు కేజ్రీవాల్ చేసుకున్న స్వయంకృత అపరాధాలు ఈరోజు ఆ పార్టీ పుట్టిముంచినాయి. కేజ్రీవాల్ మాత్రమే కాకుండా అసలు ఆ పార్టీ ఉనికినే దెబ్బతీసే పరిస్థితికి ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్లు ఆ పార్టీని తీసుకొచ్చేసినాయి. రాబోయే కొద్ది రోజుల్లో అసలు ఆప్ అనేది మొత్తం భారతదేశ ఎలక్షన్ ఎవరికి మీద ఎంతకాలం సక్సెస్గా నిలబడగలుగుతుంది అంటే రాబోయే 5 సంవత్సరాల్లో అసలు ఆ పార్టీ ఉనికి లేకుండా పోయినా కూడా పెద్ద ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ప్రధానమైన నాయకుడి మీద క్రెడిబిలిటీ పోతే అసలు మొత్తం ఎక్కడ ఉన్నా కూడా ఆ పార్టీకి మొత్తం క్రెడిబిలిటీ పోతుంది. కాబట్టి ఆ పార్టీ ఉనికికే ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్లు అనేవి ప్రమాదాన్ని తీసుకొచ్చాయి. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరేమనుకుంటున్నారు? ఆపు ఓడిపోవడానికి భారతీయ జనతా పార్టీ గెలవడానికి కారణాలు ఏమని మీరు అనుకుంటున్నారు? మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్ ది సేమ్ టైం ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్స్ వేదాంత ఛానల్ అలాగే పొలిటికల్ వేదాంత ఛానల్ 2 సబ్స్క్రైబ్ చేయండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ కూడా నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్.